विभो तव सुप्रभातम्। तरं विरौति गृहकुक्कुटमण्डलीयम् पारावताः कलरवं कलयन्ति भाल्या केळीषु कामलयमारुतमालवन्ती प्रत्यक्षदैवत विभो तव सुप्रभातम्। उत्फुल्लचम्पककुशेशय पाटलाना गन्धादिवाससुरभिशिशिरो मृदुश्च त्वां सेवते मरुददृश्य वपुर्महात्मन्। श्रीसूर्यदैवत विभो तव सुप्रभातम्। स्वामिन्नदप्रवृजिनापः पुष्करिण्या स्नाताः प्रपूतमनसः स्मृतिवर्मनिष्ठाः गायन्ति साममधुरं ऋषितुल्यविप्राः। श्रीहर्षवल्लधिपते तव सुप्रभातम्। रम्याग्रहण्यविततोकलभाषिणीना वीणानिनादकलितामृतभव्यगानम् संश्रूयते भवदनन्तगुणानुबन्धी। श्रीसूर्यदैवत विभो तव सुप्रभातम्। गोपाङ्गनादधिविबन्धनमञ्जुघोषाः सत्ब्रह्मचारिमुखनिर्गतमन्त्रपाठाः प्राभोति किमपि करोति तवाज्यसेवाम्। प्रत्यक्षदैवत विभो तव सुप्रभातम्। प्रत्यूषरागसुमनोहर पुष्करिण्या किञ्चिद्विकासिकमलोद्गत भृङ्गराजिः भीतान्धकारकणिकेव हठात् प्रयाति। श्रीहर्षवल्लधिपते तव सुप्रभातम्। हे लोकबान्धव कृपाकर चित्प्रदायिन् विश्वस्य लोचन भुवं परिरक्षणार्थम् आर्चावतार जनताखिलतापहारिन्। प्रत्यक्षदैवत विभो तव सुप्रभातम्। जगन्नाथेन संक्लृप्तां सूर्यदेव प्रबोधिनी प्रातर्नित्यं पठेद्यस्तु स सूर्यस्य दयां भजे। నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. అద్వైత సిద్ధాంతకర్త జగద్గురువులైనటువంటి శంకర భగవత్పాదుల వారి జీవిత వైభవ విశేషాలను, అద్వైత సిద్ధాంత ప్రచార విశేషాలను శంకర విజయం అనేటటువంటి పేరుతో మనం చక్కగా ఆ విశేషాలను చెప్పుకుంటూ ఉన్నాం. వాటిలో భాగంగా కుమారుల భట్టు వారి దగ్గరికి శంకర భగవత్పాదుల వారి శిష్య సమేతంగా వెళ్ళడం, కుమారుల భట్టు యొక్క వైభవ విశేషాలన్నీ కూడా మనం ఇప్పటివరకు తెలుసుకున్నాం. కుమారుల భట్టు వార్తికాలు రాయాలి అని ఆచార్యుల వారు అడిగినటువంటి మాటని సున్నితంగా తిరస్కరించి, అయితే మహనీయుల యొక్క దృష్టి ఎలా ఉంటుంది అంటే, వాళ్ళ దగ్గరకు ఒక అవసర నిమిత్తం వెళ్ళినప్పుడు పెట్టడం చేత కాకపోయినా పెట్టే ఇళ్ళు చూపించమని పెద్దలు చెబుతూ ఉంటారు. అట్లా ఆయన ఏం చేశాడంటే, వార్తికాలు రాసేటటువంటి సమయం నాకు లేదు, కానీ మాహిష్మతి నగరంలో మండనమిశ్రుడు అనేటటువంటి నా శిష్యుడున్నాడు. అతను పూర్వమీమాంసా పండితుడు, జైమిని సూత్రాలను చక్కగా అధ్యయనం చేసినటువంటి వాడు. ఆయనకి ఏదైనా సందేహం వస్తే సాక్షాత్తు జైమిని మహర్షి వ్యాసుల వారితో, తన గురువైనటువంటి వ్యాసుల వారితో కూడి వచ్చి ఆయన సందేహ నివృత్తి చేస్తూ ఉంటాడు. అటువంటి పండితుడు కాబట్టి మీరు మాహిష్మతి నగరానికి వెళితే మీ వార్తికాలు రాసేటటువంటి పని పూర్తవుతుంది అని చెప్పి కుమారుల భట్టు సెలవివ్వడం జరుగుతుంది. శంకర భగవత్పాదుల వారు ఎంత ప్రయత్నం చేసినా కుమారుల భట్టు వారి యొక్క ఆత్మహత్య నిర్ణయాన్ని మాత్రం మార్చలేకపోయారు.
ఎందుకంటే మహాత్ముల యొక్క దృష్టి, ఆయన పండితుడు కాబట్టి వాళ్ళ భావన ఎలా ఉంటుంది అంటే మనస్యేకం వచస్యేకం కర్మణ్యేకం మహాత్మన, మనస్యన్యత్ కర్మణ్యన్యత్ వచస్యన్నత్ దురాత్మన. మహానుభావుల యొక్క నిర్ణయం ఎట్లా ఉంటుందంటే మనస వాచ కర్మణ ఎప్పుడూ ఒకటిగానే ఉంటుంది. అంతేగాని మనస్సులో ఆలోచించే విధానం ఒకటి, పైకి మాట్లాడే విధానం ఒకటి, ఆచరణలోకి వచ్చేటప్పటికి మూడవది అనేది వాళ్ళ దగ్గర ఉండదు. కానీ దుర్మార్గులు ఎలా ఉంటారు అంటే మనస్సులో ఆలోచించే విధానం ఒకటి, పైకి మాట్లాడే విధానం ఒకటి, ఆచరణ రూపంలో చూపించేటటువంటి విధానం వేరొకటిగా ఉంటుంది. కాబట్టి కుమారుల భట్టు ఆత్మహత్యకు సిద్ధపడ్డాడు. శంకర భగవత్పాదుల వారి ప్రయత్నం మాత్రం విజయవంతం అవ్వలేదు. ఎందుకంటే కుమారుల భట్టు వారు ఆయనకు ఆత్మహత్య మహాపాపం అని తెలుసు, కానీ గురువుని మోసం చేయడం, గురుద్రోహం ఇంకా చాలా పెద్ద ద్రోహం కాబట్టి దానికి నిష్కృతి ఏమిటి అంటే తనను తాను దహించుకోవటమే అనేటటువంటి భావనతో తుషాగ్ని మధ్యంలోకి వెళ్ళాడు. ఇంధనం పోసుకున్నాడు, అంటించుకొని ఆయన చక్కగా దహింపబడ్డాడు. తరువాత మాహిష్మతి నగరానికి శిష్య సమేతులై శంకర భగవత్పాదుల వారు వెళ్ళారు. సుందరమైనటువంటి మాహిష్మతి నగరం ప్రవేశించిన తర్వాత ఈ మండన మిశ్రుల వారి గృహం ఎక్కడుందో చిరునామా తెలుసుకోవాలనే భావన చేస్తూ అక్కడ దూరంగా వెళ్ళేటటువంటి ఆ గ్రామస్తుల్ని వెళ్ళారు. ఇటువంటి వాళ్ళు అతి సామాన్యమైనటువంటి వ్యక్తులు, పొలాలకు వెళ్ళేటటువంటి వాళ్ళని పిలిచి, అయా మండన మిశ్రుడు అనేటటువంటి పండితుడి గృహం ఎక్కడా అని చిరునామా అడిగారు. అడిగేటప్పటికీ వాళ్ళు చాలా వినయంగా సమాధానం చెప్పారు. అయ్యా మీరు కుడివైపుకు వెళ్ళి అలా ముందుకు వెళ్ళి ఎడం వైపుకు వెళ్ళి చాలా ఇళ్ళుంటాయి, కానీ అక్కడ ఎలా గుర్తుపట్టాలి అంటే పెద్ద కష్టమేం కాదండి. ఏ ఇంటి ముందైతే పంజరాలలో చిలుకలుండి ఆ చిలుకలు మామూలు చిలుకల్లాగా మామూలు ఇది విధానంలో కాకుండా వేదాంత చర్చ చేస్తూ ఉంటాయి, అటువంటి చిలుకలు ఉన్నటువంటి ఇళ్ళే మండనుల వారి గృహం అని తెలియజేస్తారు. ఆయన ఆ వినే చాలా ఆశ్చర్యపోతారు. కానీ శిష్యులు ఆచార్యుల వారు ఆ చిరునామాకి వెళ్ళి చూసిన తర్వాత మరింత ఆశ్చర్యానికి గురవుతారు. ఎందుకంటే అక్కడ పంజరంలో ఉన్నటువంటి చిలుకలు అంటూ ఉన్నాయట, వేదములు స్వతఃప్రమాణముల పరతఃప్రమాణమా, స్వతఃప్రమాణ పరతఃప్రమాణ కీరాంగనా యత్ర గీరం గిరంతి. వేదములు స్వతఃప్రమాణములా అంటే వేదంలో ఉన్నటువంటి సారాన్నంతా గ్రహించడానికి ఒక్క వేదం చదివితే సరిపోతుందా, ప్రమాణబద్ధంగా అర్థమవుతుందా? లేదు, వేదము ప్రమాణమని చెప్పడానికి ఇంకేదైనా వేరే గ్రంథాలు చదవాలా అనేటటువంటి ఆ వేద సంబంధమైనటువంటి వేదాంత సంబంధమైనటువంటి చర్చ చేస్తూ ఉన్నాయట చిలుకలు. సాధారణంగా చిలుకలకు ఉండేటటువంటి లక్షణం ఏమిటి అంటే అవి స్వతహాగా మాట్లాడలేవు, మనం అడిగిన దానికి సమాధానం చెప్పలేవు. యజమాని ఏవైతే నేర్పుతాడో ఆ పలుకులు మాత్రమే పలుకుతాయి. సహజంగా చిలుకలు ఎక్కువ ఎవరైనా రామనామం చెబుతూ ఉంటే రామనామాన్ని రామారామా అని పలుకుతాయి కాబోలు, అందుకే రామచిలుకలు అనేటటువంటి పేరు వాటికి వచ్చింది. ఆ నేర్పినటువంటి ఒక పదం లేదా రెండు పదాలు మాత్రం మాట్లాడుతుంది కాబట్టి ఎవరైనా ఒక రెండు మూడు విషయాలు ముక్కును బట్టి మాట్లాడుతూ ఉంటే వాడిని పక్క వాళ్ళు అంటారు, వీడివి చిలుక పలుకులు రా అంటారు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఒక చిన్న సంఘటన నేను స్వయంగా చూశాను. ఒక మహాపండితుడు ఆయన ప్రవచనాలు చేస్తూ తన కుమారుణ్ణి కూడా ప్రవచన రంగంలోకి తీసుకొచ్చాయట. ఇంకొక పండితుడిని మా అబ్బాయి ఎలా చెబుతున్నాడండి ప్రవచనం అని అడిగితే ఈయన చెప్పేట, మీ అబ్బాయి ప్రవచనం చిలక పలుకుల్లాగా ఉన్నాయి అన్నట్ట. కుమారుడు ఆనందపడ్డాడు, తండ్రి మాత్రం ఆనందపడలేదు. ఏంటి నాన్న మీరు ఆలోచిస్తున్నారంటే, ఏం లేదురా నీవు చిలక పలుకుల్లాగా ఉన్నాయంటే, కుమారుడు అన్నట్ట చక్కగా చెబుతున్నానని కదా అంటే, కాదు వచ్చిన 4 ముక్కలే మళ్ళీ చెబుతున్నావని ఆయన భావన అని చెప్పాట. ఇట్లా చిలుకలు చక్కగా ఈ విధమైనటువంటి వేదాంత చర్చ చేస్తున్నాయంటే, ఆ 4 పలుకులే పలుకుతున్నాయంటే ఆ గృహంలో ఎప్పుడూ కూడా వేదాంత చర్చలు జరుగుతూ ఉంటాయి అని శిష్య సహితులైనటువంటి ఆచార్యుల వారు గ్రహించి ఆశ్చర్యపడి ఆనందపడ్డారు. ఎందుకంటే నేను సరైనటువంటి చోటకి చేరుకున్నాను అని భావన పొందారు. కానీ ఆ ఇంటి యొక్క కవాటాలు మాత్రం తలుపులు వేసున్నాయి, లోపలికి వెళ్ళే అవకాశం లేదు. పిలిస్తే ఎక్కడో ఉన్నారు, ఎవరూ బయటికి రాలేదు. ఏం జరుగుతుందా అని ఆలోచిస్తే ఆ రోజున వాళ్ళ ఇంట్లో పితృయజ్ఞం జరుగుతూ ఉంది. మండన మిశ్రుడు తన తండ్రి యొక్క శ్రార్థకర్మని నిర్వర్తిస్తూ ఉన్నాడు. కానీ ఆచార్యుల వారు ఎలా అయినా లోపలికి వెళ్ళాలి అని ఆకాశగమనం ద్వారా పైకి వెళ్ళి ఆ ఇంట్లోకి ప్రవేశించేటప్పటికి అక్కడ ఏం జరుగుతుందంటే ఆబ్దికం పెడుతూ ఉన్నారు. ఆబ్దికంలో ఉన్నటువంటి భోక్తలు ఎవరు అంటే సాక్షాత్తు నారాయణ స్వరూపులైనటువంటి వ్యాస భగవానుడు ఆయన పితృస్థానంలో కూర్చొని ఉండగా, ఆయన శిష్యుడైనటువంటి జైమిని మహర్షి మండన మిశ్రుల వారి గురువు కాబట్టి ఆయన చక్కగా విశ్వేదేవస్థానంలో
కూర్చొని ఉన్నాడు. అతి శ్రద్ధగా, ఎంతో శ్రద్ధతో మండనమిషుల వారు శ్రార్థకర్తువుని నిర్వహిస్తున్నారు. ఎందుకంటే శ్రార్థము అంటే శ్రద్ధయా ధీయతే ఇది శ్రార్థం. శ్రార్థానికి ఏ ద్రవ్యాలున్నా లేకపోయినా పితృయజ్ఞంలో ప్రధానంగా కావాల్సింది ఏమిటంటే శ్రద్ధ. అటువంటి శ్రద్ధగా శ్రార్థం చేస్తున్నటువంటి మండనమిషుల దగ్గరికి శంకరుల వారు రావటం, తరువాత పరిణామాలు ఏమిటి అన్నటువంటి విషయాన్ని రాబోయేటటువంటి భాగంలో మనందరం కూడా చక్కగా విస్తారంగా తెలుసుకుందాం. అప్పటి వరకు శంకర వాంగ్మయాన్ని తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. శంకరుల వారు విరచించినటువంటి స్తోత్రాలన్నింటినీ కూడా చక్కగా మనం పారాయణ చేస్తూ భగవంతుడి యొక్క చరణ సన్నిధానాన్ని చేరుకునేటటువంటి ప్రయత్నం మనందరం కూడా చేద్దాం. నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. సర్వే జనాః సుఖినో భవంతు. శ్రీ లలితా సహస్రరహస్యాలు అనే కార్యక్రమానికి స్వాగతం. శ్రీ లలితా సహస్రనామాల్లో ఉన్నటువంటి ఒక్కొక్క నామం యొక్క భావము, అంతరార్థాన్ని మనం గ్రహిస్తూ వస్తూ ఉన్నాం. ఈరోజు మనం తెలుసుకోబోయే నామం శ్రీ కామేశ్వరాస్త్ర నిర్దగ్ధాస బండాసుర శూన్యకాయై నమః అనేటువంటి నామం గురించి మనం తెలుసుకోబోతూ ఉన్నాం. గత నామంలో మనం అమ్మవారు మహాపాశుపతాస్త్రాగ్నిని సంధించి సైన్యాన్ని మొత్తాన్ని బూడిద చేసేశారు. మరి భండాసురుడు ఎవడు? జీవుడు కదా. జీవుడు యొక్క సైన్యం అంటే జీవుడు ఉన్నటువంటి పశుత్వం మొత్తం కూడా మహాపాశుపతాస్త్రాగ్నితో సంహారం అయిన తర్వాత అప్పుడు జీవుడిని ఎట్లా లయం చేశారయ్యా అంటే కామేశ్వరాస్త్ర అగ్ని అంటే కామేశ్వరాస్త్రాన్ని ప్రయోగం చేశారు అమ్మవారు అనమాట. ఇక్కడ అమ్మవారు కామేశ్వరాస్త్రాన్ని ప్రయోగం చేసి అప్పుడు భండాసురుడిని సంహరించారట. అంటే కామేశ్వరాస్త్రం అంటే ఏంటి? కోరిక అంటే మోక్షేచ్ఛ అని అర్థం. ఇక్కడ గొప్ప భావం మనకు కనబడుతుంది. మనం సాధారణ భావం తీసుకుంటే కామేశ్వరాస్త్రాన్ని అమ్మవారు ప్రయోగించి భండాసురుణ్ణి సంహారం చేశారు. ఓ తల్లినికి నమస్కారం అని సామాన్య భావం. కానీ దీనిలో ఉన్నటువంటి నామంలో అంతరార్థాన్ని తీసుకుంటే కనుక జీవుడు ఎప్పుడు బ్రహ్మంలో లయమవుతాడే అంటే మోక్షేచ్ఛ కలిగినప్పుడు. మోక్షేచ్ఛ అంటే అర్థం ఏంటంటే మోక్షం కావాలనేటువంటి కోరిక కలిగి ఉండడం అనమాట. అందుకే ఆదిశంకరాచార్యుల వారు వివేక చూడమనిలో చెప్తారు చక్కగా, మనుష్యత్వం, మోక్షత్వం, మహాపురుష సంశ్రయ అని. ఈ మూడు చాలా దుర్లభమట, అవి లభించవట. అవి లభిస్తే చాలా గొప్ప విషయము అంటారు ఆయన. ఏమిటంటే ఒకటి మనుష్యత్వం, అంటే ఒకటి మనిషిగా పుట్టడం చాలా దుర్లభం, కానీ అదృష్టవశాత్తు అది మనకు లభించింది. అలాగే రెండవది ముముక్షత్వము అంటారు. అంటే మనిషిగా పుడితే సరిపోదట. మహాపురుష సంశ్రయ అంటే మనిషిగా పుట్టిన తర్వాత కూడా మహాత్ములతో సహవాసం చేయడం, సత్సంగాలు చేయడం, సత్పురుషుల యొక్క సహవాసం చేయడం, మహాత్ములను ఆశ్రయించడం ఏదైతే ఉందో అది మనిషిగా పుట్టిన తర్వాత చేస్తే అది చాలా గొప్ప దుర్లభం అన్నమాట. ఇక మూడవది ఏంటి అంటే మోక్షేచ్ఛ, మోక్షత్వం అంటే మోక్షం కావాలి అనేటువంటి కోరిక కలిగి ఉండడం. అది ఎంతమందిలో ఉంది? అది ఉంటే ఈ జన్మకు సార్థకత. నాకేదో ఒక పదవి కావాలనో మరొకటి కావాలనుకుంటాను తప్ప నాకు మోక్షం కావాలనేటువంటి ఇచ్చ కలిగి ఉండాలట. మోక్షం కావాలి అనేటువంటి తీవ్ర మోక్షేచ్ఛగానే ఉంటే తప్పకుండా నీకు ఎప్పుడే మోక్షం లభిస్తుంది అంటారు. శంకరుల వారు ఒక చోట సభ పెట్టి ఆ సభలో మోక్షం గురించి చక్కగా వివరణ చేస్తే 30 రోజులు భక్తులందరూ శ్రద్ధగా విన్నారట. మీ జీవిత లక్ష్యం ఏమిటి అని చివరి రోజు శంకరుల వారు అడిగారు. వాళ్ళందరూ చెప్పారు, మా జీవిత లక్ష్యం మోక్షం అండి, మోక్షమే మా జీవిత లక్ష్యం, మోక్షంతోనే జీవుడికి విముక్తి కలుగుతుంది అంటే శంకరుల వారు చాలా సంతోషించారు. అయితే మీలో ఎంతమంది మోక్షం కావాలనుకుంటున్నారు చేతులు ఎత్తండి అన్నారు. అంతమంది చేతులు ఎత్తారట. ఒక్కరు కూడా విడిచిపెట్టకుండా అందరూ చేతులు ఎత్తేశారు. మాకు అందరికీ మోక్షం కావాలి స్వామీజీ అని. అయ్యో బాబోయ్, ఎంతమందికి మోక్షేచ్ఛ ఉందా, ఎంతమంది ముక్షువులా, మీ అందరికీ మోక్షం కావాలా అని చాలా సంతోషించి శంకరాచార్యులు వారు ఏమన్నారంటే ఒక 5 నిమిషాలు ఆగండి అని చెప్పి 5 నిమిషాలు శంకరుల వారు ధ్యానం చేశారు. ధ్యానం చేసి 5 నిమిషాలు తర్వాత కనులు తెరిచి అప్పుడు అన్నారు, నాకు ఇప్పుడే కైలాసం నుండి ఒక సందేశం వచ్చింది. స్వామివారు నాకు ఆజ్ఞాపించారు, పరమేశ్వరుడు ఎవరెవరైతే మోక్షం కావాలంటున్నారో వాళ్ళందరినీ తీసుకొచ్చేసేయండి అన్నారు. అందరికి మోక్షం ఇచ్చేద్దామన్నారు స్వామి. కాబట్టి మీలో ఎవరెవరు నాతో రావాలనుకుంటున్నారు మీ అందరికీ మోక్షం ప్రసాదిస్తాను, ఎవరు రావాలనుకుంటున్నారో ఒకసారి చేతులు ఎత్తండి అన్నారట. ఒక్కడు చెయ్యెత్తలేదట. ఇంతకుముందు మాకు అందరికి మోక్షమే కావాలి అని చేతులెత్తిన వారు మీకు మోక్షం ఇస్తాను రండి, మీకు ఏ కష్టం లేకుండా మోక్షాన్ని తీసుకువెళ్ళిపోతాను రండి అంటే ఒక్కడ కూడా చేయట్లేదు. ఆశ్చర్యపోయారు శంకరుల వారు. అదేంటయ్యా, మీరు ఇంత సూక్ష్మంగా మిమ్మల్ని ఏ కష్టం లేకుండా మోక్షానికి స్వామివారు
తీసుకొచ్చేయమంటుంటే మీరే జపము, తపము, ధ్యానం, యజ్ఞాలు, వ్రతాలు ఏమీ చేయకుండా నేరుగా మోక్షం తీసుకెళ్ళిపోతామంటే ఎందుకు మీరు చేతులు ఎత్తట్లేదు, ఎందుకు రావడానికి మీరు సిద్ధం అవ్వట్లేదు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. ఒక వృద్ధుడిని చూసి, ఏమయ్యా నువ్వు వృద్ధుడు కదా, నువ్వైనా రావచ్చు కదా, మోక్షాన్ని తీసుకుపోతావు నేనంటే, ఆ వృద్ధుడు అంటాడు, 3 కొడుకులండి, 2 కొడుకులు వివాహం అయిపోయింది, ఇక చిన్న కొడుకు ఉన్నాడండి, వాడికి కూడా వివాహం అయిపోతే 2 అక్షంతలు వాడి తల మీద ఆశీర్వదించి ఆ తర్వాత మోక్షానికి వచ్చేస్తానండి అన్నాడట. ఒక వృద్ధ స్త్రీని చూసి, అమ్మ నువ్వైనా రావచ్చు కదా మోక్షానికి అంటే, ఆ వృద్ధ స్త్రీ అంటుంది, స్వామి ఈ సభకు రావడానికి ముందు నేను మా ఇంట్లో నా భర్తకు నా పిల్లలకు చెప్పకుండా వచ్చేసాను, అంతేకాకుండా నా భర్తకు నా పిల్లలకు తెలియకుండా మరి కొంతమందికి నేను కొన్ని అప్పులు ఇచ్చున్నాను, కాబట్టి ఆ పత్రాలన్నీ కూడా నా భర్తకు నా పిల్లలకు అప్పచెప్పి తర్వాత నేను మోక్షానికి వస్తానండి అని ఆవిడ చెప్పింది. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క కారణాలు చెప్పి తప్పించుకున్నారు తప్ప ఎవరు కూడా మోక్షం మాకు కావాలని ముందుకు రాలేదు. అంటే నిజంగా మనకు మోక్షం కావాలి అనేటువంటి ఇచ్చగానే ఉంటే ఖచ్చితంగా మోక్షం ఇప్పుడే లభిస్తుంది. కానీ నిజంగా అటువంటి తీవ్రమైనటువంటి మోక్ష ఇచ్చ ఉందా, మనకు దేవుడే కావాలి అనేటువంటి కోరిక ఎవరిలో ఉందా అంటే అది లేదు అనేది మనకి ఇక్కడ స్పష్టమవుతుంది. అలా ఉన్నవాళ్ళు ఉన్నారు, అలా ఉన్నవారికి అప్పుడే భవ సాక్షాత్కారం కూడా లభించింది. వాళ్ళే ప్రహ్లాదుడు, వివేకానందుడు, శంకరాచార్యుల వారు, రమణ మహర్షి ఇత్యాదులందరూ కూడా. మరి ఎలా కలుగుతుంది స్వామి? అందుకే జన్మాంతర సహస్రేణ తపోధ్యాన సమాదేవి కృష్ణీ భక్తి ప్రజాయితి అని మనకు నారద భక్తులు చెప్పబడింది అన్నమాట. అంటే పాండవ గీతలో చెప్పబడింది. పాండవ గీతలో నారదులు వారు చెప్పినటువంటి మాట. అంటే అనేక జన్మల పుణ్య సంస్కారం ఉంటేనే నాకు భగవంతుడు కావాలి అనే కోరిక కలుగుతుందట. కృష్ణుడి యందు మనకు భక్తి కలగాలి అంటే, భగవంతుడి యందు మనకి భక్తి కలగాలంటే అనేక జన్మల పుణ్య సంస్కారం ఉండాలి. అనేక జన్మల పుణ్య సంస్కారం ఉంటేనే ఆ భగవంతుడి యందు మనకు భక్తి అనేది కలుగుతుందట. అనేక జన్మల్లో జన్మాంతర సహస్రైన తపస్సు, ధ్యానం ఇవన్నీ చేసి ఉండాలి. కాబట్టి మనం నిరంతరం కూడా భగవద్ధ్యానము, ఈ తపస్సు, సాధు సంతుల యొక్క సందర్శనము ఇవన్నీ మనం చేసుకుంటూ ఉంటే నిరాశ చెందవలసిన అవసరం లేదు. ఏదో ఒక రోజు ఖచ్చితంగా మనలో ఆ తీవ్ర మోక్షేచ్ఛ అనేది కలుగుతుంది. ఆ మోక్షేచ్ఛ ద్వారా మనం మోక్షాన్ని పడేయవచ్చు. అందుకే ఇక్కడ అమ్మవారు కామేశ్వర అస్త్రాన్ని ప్రయోగించి భండాసురుని సంహరించారు. అంటే ఒక మోక్షేచ్ఛ ద్వారానే జీవుడు లయం పొందుతాడు అనేది ఈ నామం యొక్క భావం అన్నమాట. హరి ఓం తత్సత్. చూడండి, మనము ఎంత నేర్చుకోవాలో మనకు తెలుస్తుంది. చిన్నవాడైనా సరే అతిథి వచ్చినప్పుడు ఏ విధంగా ఉండాలి అంటే, ఇప్పుడు మనం చిన్నవాళ్ళు ఎవరన్నా మన ఇంటికి వస్తే మేము నమస్కారం చేయాలా అండి అని అంటారు. సరే, నమస్కారం మనకన్నా పెద్దవాళ్ళని చేస్తుంటాం కనుక చిన్నవాడికి చేయకున్నా పర్వాలేదు. కానీ అతను ఆకలితో మన ఇంట్లో నుంచి వెళ్ళిపోకూడదు. అది మనం చూడాల్సింది. ఏ అతిథి అయినా రావచ్చు, ఏదో కొద్దిగా మన ఇంట్లో ఎంగిల్ పడండి అని చెప్పి ప్రాధేయపడాలి, ప్రేమగా పెట్టాలి. అయితే నువ్వు అతిథి ఇంటికి వచ్చినప్పుడు అగ్నిదేవుడితో సమానం అంటారు నచికేత. నువ్వు మా ఇంటికి వచ్చి 3 రోజులు ఉన్నావు, కానీ ఈ 3 రోజులలో నువ్వు ఆకలి నిద్రాహారాలు లేకుండా గడిపావు. నేను లేని సమయంలో కూడా నా ఇంట్లో అతిథికి మర్యాద జరగకపోవడం, ఆ పాపం నాకు తగులుతుంది. కానీ అలా చూడడం మా ధర్మం. కానీ ఆ ధర్మం తప్పిన నేను, మా ఇంట్లో వాళ్ళం, నా ఇంట్లో నీకు అతిథి సత్కారం జరగలేదు, ఇంటి యజమానిగా ఆ పొరపాటు నా తలపైన తీసుకుంటున్నాను. చూడండి ఎంత గొప్పగా చెప్తున్నాడో. ఇంట్లో వాళ్ళకి కాకుండా యమధర్మరాజు తనతో తీసుకుంటుంది. నా తప్పుకు మన్నించు, నన్ను క్షమించు, నాకు మంచి జరిగేటట్టుగా దీవించు, నేను చేసిన ఈ పాప పరిహారానికి నీకు 3 వరాలు ఇస్తాను, కోరుకో అన్నాడు. అంటే ఆ చిన్న బాలుడిని కూడా ఆకలితో ఉన్నాడు. ఆ బాలుడు ఎక్కడ కూడా తనలో ఒక కించత్తు కూడా బాధ కలగకూడదని చెప్పి యమధర్మరాజు అతన్ని బ్రతిమలాడుతున్నాడు. ఆ బాలుడే అనుకున్నాడు అనుకోండి, ఏంట్రా వీళ్ళ ఇంటికి వచ్చాము 3 రోజులైంది, కనీసం మంచినీరు కూడా తాగమని లేదు అన్న ఒక్క భావన వస్తే చాలు. అంత చిన్న భావనైనా సరే ఆ ఇంటి యజమాని పుణ్యం అంతా పోతుంది. అది జాగ్రత్తగా గమనించాలి. అందుగురించి యమధర్మరాజు 2 చేతులెత్తి మొక్కుతూ మరీ చెప్తున్నాడు. యమధర్మరాజు చెప్పిన 3 మా వరాల గురించి చెప్పేటప్పటికీ, సరే మీ నచికేతుడికి వరాలు కావాల్సింది కాదు, వారి పాపం పరిహారం కావాలంటే తను వరాలు కోరుకోవాలి. కనుక మీరు అడిగారు ధర్మరాజా, నా కొరకు కాకుండా మీ పాప పరిహారం కొరకు నేను 3 వరాలు కోరుకుంటాను అని అన్నాడట. మొదటి వరం ఏంటంటే, నా తండ్రికి నేను చెప్పకుండా వచ్చేసాను, యమపురికి వస్తున్నానని. నా తండ్రి ఆ మాట అన్నాడు కనుక నేను తిరిగి వెళ్ళేటప్పటికీ నా తండ్రి ఆందోళన అంతా తీసేసేయి. నా తండ్రి బాధపడకూడదు, నా కొడుకు ఎక్కడ పోయాడో అని. ఆ ఆందోళన తీసేసేసి తర్వాత నేను కనబడిన వెంటనే నా మీద కోప్పడకూడదు అన్నాడు పిల్లవాడు.
చూడండి, మనం కూడా ఏం చేస్తామంటే మన పిల్లవాడే ఎక్కడన్నా తప్పిపోయాడనో లేకపోతే పక్కింట్లోకి వెళ్ళాడో, చిన్న కుర్రాడు 5 ఏళ్ళ కుర్రాడు, ఆ 10 నిమిషాలు తల్లిదండ్రులుగా మనం ఎంత ఆదుర్దపడతాం. పిల్లవాడు కనబడతలేడు, పిల్లవాడు కనబడతలేడు, అది ఇది అని చెప్పేసి. ఆ తర్వాత ఏమవుతుంది, పక్కింటి వాళ్ళు అయ్యో ఎందుకండి మీరు అప్పటి నుంచి వెతుకుతున్నారు, మా ఇంట్లో ఆడుకుంటున్నాడు అని చెప్పి వాడిని తెచ్చిచ్చేటప్పటికి తల్లిదండ్రి వాడిని గట్టిగా పట్టుకుంటారు. పట్టుకొని ఇంట్లోకి వచ్చి కోపడతారు. బుద్ధుందారా, నువ్వు చెప్పకుండా పోతావా? ఆ 5 ఏళ్ళ వాడికైనా ఎందుకు చెప్తారు? ఇంకొకసారి వాడికి భయం ఉండాలని చెప్పకుండా వెళ్తావా? అది ఇదని కోపడము, కావలిస్తే చిన్న దెబ్బ కొట్టి కొడతాను, నువ్వు ఇలాంటి పనులు చేయకూడదు, అది ఇదని చెప్పి తల్లిదండ్రులు ఎందుకంటారు? ఎందుకంటే వాళ్లకు తమ పిల్లవాడు కనబడలేదన్న ఆందోళన ఉంది కనుక. అట్లాగే నచికేతుడు యమధర్మరాజును ఏమంటున్నాడంటే, నేను కనబడకపోవడం వల్ల మా తండ్రి గారి ఆందోళన చెందకుండా చూడు, అంతేగాక తిరిగి నేను వెళ్ళినప్పుడు వారు నా మీద కోపపడకుండా సంతోషంగా నన్ను అక్కస్తును చేర్చుకునేటట్టుగా చూడండి అని చెప్పి యమధర్మరాజును అనేటప్పటికీ, ప్రేమతో ఆదరించాలనేటప్పటికీ యమధర్మరాజు అప్పుడు తర్వాత అంటాడనమాట, నీ తండ్రిని కలిగిన ఆందోళన అన్నీ నేను తీసేస్తాను, సంతోషంగా ఉంటాడు, మృత్యుముఖం భయం నుండి బయటపడి ఇంటికి వచ్చిన నిన్ను చూసి సంతోషపడతాడు, నీ మీద కోపం అస్సలే ఉండదు, సంతోషంగా ఉంటాడని చెప్పాడంట. చెప్పేటప్పటికి నచికేతుడు సంతోషపడ్డాడు. ఇంకా 2 వరాలు కోరుకోవాలి. 2వ వరం అడుగుతున్నాడు. తర్వాత నచికేతుడు యమధర్మరాజుతో అడుగుతాడనమాట, సమవర్తి నా 2వ కోరిక చెప్తాను నీకు అంటాడంట. ఏంటిదంటే, స్వర్గలోకంలో నువ్వు ఉండవు, యమలోకంలోనే ఉంటావు. స్వర్గలోకంలో అసలు బాధలే ఉండవంట, ఆకలి, దాహము, ముసలితనము, మృత్యువు కూడా ఉండదంట. కష్టాలు లేకుండా జీవుడి సుఖ సంతోషాలతో హాయిగా ఉంటాడని విన్నాను. నాకు అక్కడికి చేరే ఉపాయం తెలపండి అని అడిగాడు. ఎంత బాగా ఇంత చిన్న కుర్రాడు ఇవన్నీ అడుగుతున్నాడు చూడండి. అప్పుడు యమధర్మరాజు ఏమన్నాడంటే, ఆ చిన్న కుర్రాడిని చూసి నవ్వుతూ, నచికేత, స్వర్గానికి చేరేదానికి ఒక ఉపాయం ఉంది, ఒక సాధనం. అదేంటిదంటే అగ్ని విద్య అంటారు. స్వర్గలోకానికి వెళ్ళాలనుకున్న వాళ్ళంతా ఆ విద్య నేర్చుకుంటారు. ఆ తర్వాత ఆ విద్య నేర్చుకున్న వాళ్ళందరూ కూడా ఆ తర్వాత అమరత్వాన్ని కూడా పొందొచ్చు. నేను ఏ విద్యనైనా శ్రద్ధగా అనేటప్పటికీ నచికేతుడు అంటున్నాడు, నేను ఏ విద్యనైనా శ్రద్ధగా నేర్చుకుంటాను, నాకు నేర్పండి, నీకు తెలిసిన ఆ యజ్ఞ రహస్యాన్ని నాకు 2వ వరంగా ప్రసాదించండి అన్నాడు నచికేతుడు. అతడు కోరుకున్న 2వ వరాన్ని విని యమధర్మరాజు నచికేతుడు, నువ్వు అన్నది నిజమే నచికేత, స్వర్గం చేరడానికి మార్గం చూపించే అగ్ని విద్య నాకు తెలుసు. ఆ విద్య శాశ్వతంగా స్వర్గంలో ఉండిపోవడానికి ఉపయోగించే సాధనం. విశ్వమంతటికి ఆధారమైన ఆ విద్యని పండితులు భక్తితో ఆదరిస్తారు. దాన్ని అగ్ని విద్య అంటారు, అగ్ని చయనం అంటారు. ఆ విద్యను నువ్వు పూర్తిగా నేర్చుకోగలుగుతావా అని చెప్పి సంశయం వస్తుంది. చిన్నవాడు వేద పండితులే నేర్చుకుంటారు కదా అని అంటాడు. అని ఏమంటాడంటే, అయినా నీకు నేర్పిస్తాను, నీకు వరం ఇచ్చానని కనుక. అంటే అప్పుడు ఏమవుతుంది, గురువుగా తన బాధ్యత నెరవేరుస్తాను, శిష్యుడుగా తాను నేర్చుకోడా అతని వెళ్ళిపోతుంది అని చెప్పి, అయినా కానీ నేను నేర్పిస్తాను, కానీ చాలా కష్టంతో కూడుకున్నదని చెప్పి నచికేతుడికి చెప్తాడు. యమధర్మరాజు విశ్వమంతటికి ఆధారమైన అగ్ని విద్యను గురించి నచికేతుడికి వివరించిండట. దానికోసం ఎన్ని ఇటుకలు కావాలో, హోమం చేసేటప్పుడు ఏ విధంగా పేర్చాలో, ద్రవ్యాలు ఏమి కావాలో, ఏమేమి కావాలో, ఎలా అమర్చాలో, హోమనిధి ఏంటిది, నిర్వహించే విధానం ఏమిటో అన్ని విషయాలు అతనికి కూలంకుషంగా వివరించి చెప్పాడంట నచికేతుడికి.